స్కామ్లు ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. ఒకటి రెండు చదువుతా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 1000 కోట్ల కస్టమ్ బిల్లింగ్ స్కామ్ జరిగిందని చెప్పి పత్రికలన్నీ కోడై కూసినాయి. మరి నిందితులు ఇప్పటికి కూడా దర్జాగా తిరుగుతున్నా కనీసం ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటలేదన్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, మరి ఏమైంది ఇది ఇన్ని కోట్ల మిల్లింగ్ స్కామ్ అన్నదాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లనే ఇందాక కలెక్టరేట్ గురించి చెప్పిన నేను, ఈ కలెక్టరేటు నట్టనడి నగరంలో పెట్టాలని ప్రజలు కోరుకుంటే దాని ఊరికి 3 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి ఒక ప్రైవేట్ వెంచర్లో పెట్టి ఆ ప్రైవేట్ వెంచర్కు ప్రభుత్వ సొమ్ముతో రోడ్ వేసి ఆ ప్రైవేట్ వెంచర్లోంచి ఒక 25 ఎకరాలు 25 లక్షలకు పర్ ఏకర్ కొని, ఏంటంటే ఇప్పుడు ఇన్ని జిల్లాలు తిరిగినా కదా నేను, ఎక్కడ 25 లక్షలు రైతులకైతే ఎక్కడ కూడా ప్రాజెక్టులలో భూములు అయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 25 lakhs ఇవ్వలే. మల్లన్న సాగర్లో కూడా 22 హైయెస్ట్, అంతేనా, మ్యాక్సిమం 14 నుంచి 22. ఓ సూర్యాపేట స్పెషల్ మరి మా జగదీష్ అన్న కాబట్టి ఆడ 25 లక్షల ఎకరం, ఒక్క ఎకరానికి 25 లక్షలు ఇచ్చి 25,000 ఎకరాలు తీసుకొని దాంట్లో కలెక్టరేట్ కట్టినాక ఏమైంది, ఇక మళ్ళీ జగదీష్ అన్న ఫ్రెండ్స్ మస్తు మంది ఇన్వాల్వ్ అయ్యి ఆ 300 ఎకరాలు దాన్ని లేఅవుట్ని 500 ఎకరాలు చేసుకొని భారీ ఎత్తున చాలా కుంభకోణం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి గారు ఫ్రెండ్స్ కాబట్టి ఆయన ఎంక్వైరీ చేయడం మనం చూడడం అది కాదు ఇది పోదు, కానీ ప్రజాకోట్లో మాత్రం ప్రజలకు తెలియాలని ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా తీవ్రమైన అవినీతి జరిగింది కలెక్టరేట్ కట్టే టైంలో. ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక జగదీష్ రెడ్డి గారి మనుషులకు దేవుడు లేడు, చెరువులు లేవు, ఏది లేదు, ఉన్నవన్నింటిని ఆగమాగం చేసిరు. ఎగ్జాంపుల్ చెప్తున్న కర్నాల చెరువు, ఇది మాత్రం నేను హైడ్రాకు ఉత్తరం రాస్తాను, వాళ్ళు రియాక్ట్ అవుతారో కాదో చూద్దాం. అంటే ఉత్తమ్ అన్నకు జగదీష్ అన్నకు అండర్స్టాండింగ్ ఉందా లేదా తెలిపోద్ది. దీంతో కర్నాల చెరువు అనేటటువంటిది మంత్రి గారి అనుచరులు చెరబట్టి ఎంత ఘోరం అంటే అలుగు పోసేదాని మీదకి డైరెక్ట్ ప్రైవేట్ రోడ్ వేసుకొని వెంచర్ చేసుకున్నాను. దానికి మరి నేను హైడ్రాకి అయితే కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే పాత గూగుల్ ఇమేజెస్ ఉంటాయి, ఇప్పటికైతే గూగుల్ అబద్ధం చెప్తలేదు అనిపిస్తుంది నాకు. పాత ఇమేజెస్లో గూగుల్ యాస్టీస్గా మ్యాప్ చూపిస్తుంది, ఇప్పుడు కొత్త మ్యాప్ రెండు కంపేర్ చేసి హైడ్రాకి పంపిస్తాను. నేను ఈ కర్నాల చెరువు మీద ఉన్న కబ్జా తీసేయాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇవన్నీ చిన్నవి చాలా అవుట్ సోర్సింగ్లో ప్రతి ఉద్యోగానికి 3 లక్షలు తీసుకున్నారు, 4 లక్షలు తీసుకున్నారు, అవన్నీ మీకే తెలుసు నాకంటే ఎక్కువ. తర్వాత సూర్యాపేట విజయవాడ నేషనల్ హైవేలో దాదాపుగా ఇవన్నీ ఎట్లా అంటే ప్రభుత్వ సొమ్ము అంతా ప్రైవేట్ వెంచర్స్ కన్నాడు. ఎంపీ ల్యాడ్స్ నుంచి 70 లక్షలు తీసుకొని ఒక ప్రైవేట్ వెంచర్కు పేర్లు గిర్లు ఉన్నాయి నాకు ఎందుకు ఆ ప్రైవేట్ వాళ్ళ పేర్లు, కానీ ఒక 1.5 కిలోమీటర్ రోడ్ వేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే నేను కంప్లైంట్ రాయబోతా ఉన్నాను. అట్లానే సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలో అంటే ఈ వెంచర్ చేసేటటువంటి భాగంలో జీవో 58, 59 ఆ మధ్య బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జీవోని అడ్డం పెట్టుకొని ఒక ఎన్ని ఎకరాలు ఉన్నాయి, 90 మంది 5 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవడం జరిగింది. మరి దానికి కూడా రివ్యూ కోసం రాస్తాం తప్పకుండా. దళిత బంధు పథకం లబ్ధిదారులను కూడా ఇక వాళ్ళని కూడా విడిచిపెట్టి వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకురట. సరే, ఇరిగేషన్ శాఖ ఒకటి ఇందాక ఉత్తమన్న చెప్పినట్టు ఆ 1450 crores లిఫ్ట్ ఏంది అన్నది ఒకటైతే, గుర్రం పహాడే కదన్నా, గుర్రంపోడు భూములు మరి పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని అప్పుడు కొట్లాటైంది, రైతులు కొట్లాడిరు, దాన్ని ఆ గవర్నమెంట్లో న్యాయం జరగలేదన్నారు. మరి ఈ గవర్నమెంట్ అన్న న్యాయం జరుగుతుందా లేదా, ఏం జరుగుతుందన్న దాని మీద ఆలోచన చేయాలి. అట్లనే చివ్వెంల మండలంలో చారిత్రక ఉండ్రుగొండ దేవాలయంలో 6 ఎకరాల భూమి కూడా జగదీష్ రెడ్డి అన్న ఫ్రెండ్స్ కొట్టేసిరని చెప్తా ఉన్నారు. కనీసం దేవుడు భూమి అన్న దయచేసి వదిలేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దాని మీద చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట జిల్లాలో జనావాసాల మధ్యలో ఉన్నటువంటి ఆటోనగర్ని మీకు 50 ఎకరాలు ఇస్తామని చెప్పి బయటకు తీసుకుపోతామని చెప్పిరంట. వాళ్ళకి 5 ఎకరాలు కూడా ఇవ్వలే, మొత్తం ఆటో వాళ్ళని కూడా ఆగం చేసేసిండి ఇక్కడ జగదీష్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక జగదీష్ అన్న స్పెషల్ కాబట్టి నేషనల్ లెవెల్లో తెలంగాణ పరువు ఎట్లా తీయాలన్నా అని గట్టిగా ఆలోచన చేసి ఏం చేసిండు, సరే మదర్ అంటే ఎవరికైనా సెంటిమెంట్, వాళ్ళ మదర్ బర్త్డే రోజు కబడ్డీ పోటీ పెట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళని కలిసి ఇక్కడ పిలిచి 7 కోట్ల రూపాయలతో గ్రాండ్గా కబడ్డీ పోటీలు చేస్తున్నామని చెప్పారు. సరే ఎన్ని కోట్లైనా ఏంది మనకు అనవసరం, ఎందుకంటే అంతా ప్రైవేట్ వాళ్ళ దగ్గరనే వేసిరు. ప్రభుత్వం నుంచి నామినల్ వచ్చి ఓన్లీ 20 lakhs ఫండ్స్ వచ్చి బేసిక్ అమ్యూనిటీస్ కోసం. ఘోరం ఏంటంటే 29 రాష్ట్రాల నుంచి 720 మంది క్రీడాకారులు పోటీలకు వస్తే వాళ్ళు అస్తవ్యస్తంగా చేసినటువంటి ఏర్పాట్లతోని
ఒక వ్యక్తి చనిపోయి 26 మందికి తీవ్రమైన గాయాలైనవి. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా ఉచిత చికిత్స అందిస్తామని చెప్పిన మంత్రి గారు ఇప్పటివరకు ఒక రూపాయి ఇవ్వలేదు. దాంతో ఏమవుతుంది, 26 రాష్ట్రాలలో కూడా తెలంగాణలో తిట్టుకుంటున్నారు. ఆడికి పోయినాం రూపాయి వాళ్ళ మంత్రి పిలిచిండు, ఏమున్నది ఇట్లా అయింది అట్లా అయింది అని వాళ్ళని తిట్టుకుంటుంటారు. పోయేది జగదీష్ రెడ్డి గారి పరువు కాదు, తెలంగాణ పరువు పోయింది. ఇప్పటికన్నా పర్సనల్గా మీ మదర్ పేరు మీద చేసినారు కాబట్టి దయచేసి అవకాశం ఉంటే గాయాలైన వాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేను జగదీష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకమైన అంశాలతో తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే, అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అనే ప్రతిపాదన ఉండే. అంటే అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేసి లైనింగ్